కొత్త పాఠాన్ని మీరు బాగా విని నాకు చెప్పాలి. ఓకేనా పిల్లలు? చాలా చక్కగా ఇంతకుముందు క్లాసులో చాలా మనకు డబ్ల్యూ కానీ కాంప్లెక్స్ కానీ వచ్చినప్పుడు చాలా చక్కగా చెప్పారు. ఆ మేడం ఎప్పుడైనా నన్ను అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ఈరోజు చాలా చక్కగా వినాలి, మరి పాఠాలు చెప్పాలి. ఓకేనండి? పిల్లలు అందరికీ శుభమధ్యాహ్నం. మీరు అందరూ కూడా మధ్యాహ్నం కూడా భోజనం చేశారు. చాలా ఎనర్జీగా ఉన్నారు, చాలా శక్తిగా ఉన్నారు అడిగిన సమాధానం చెప్పడానికి. ఓకే, అయితే పిల్లలు మనకు అందరూ కూడా మీరు ప్రతిరోజు కూడా ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అదేవిధంగా చిన్న చిన్న వస్తువులతో బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాము, మీరు తయారు చేయాలి. మీరందరూ పెద్దోళ్ళు కాబట్టి చాలా చెప్పేది ఎందుకంటే మీరు పిల్లలతో మీరే చెప్తున్నారు. నేనైతే యాసింగులుగా చెప్పేస్తాను. మీరు పెద్దోళ్ళు కాబట్టి నేను చెప్పాల్సింది కాదు, పిల్లలు చెప్పడం చెప్తున్నా. కాబట్టి పిల్లలు మీరు ఇవేడో చెప్పగలుగుతారుగా? తెల్ల కరెక్ట్ చెప్పండి. కాగితాలు, వెరీ గుడ్. కాగితాలు, మనము కాగితాలు కాగితం అంటాం. ఇంగ్లీష్ లో జనరల్ గా ఏమంటామండి? పేపర్ అంటాం. వెరీ గుడ్. మరి మనం ఇంటి దగ్గర కానీ వర్షాకాలం కానీ సరదాగా ఆడుకునేటప్పుడు ఈ కాగితాలతో మనం ఎలాంటి బొమ్మలు తయారు చేయవచ్చు? వెరీ గుడ్. ఏం తయారు చేస్తాం మనము? పడవ తయారు చేస్తాం. ఇంకేం తయారు చేయాలి చెప్పండి? రాకెట్. వెరీ గుడ్. రాకెట్ తయారు చేస్తాం. గాలిపటం. తామర పువ్వు. చెప్పండి ఇంకా. కెమెరా. ఓకే అండి, దీంతో మనము కాగితాలతోని మనం ప్రతిరోజు కూడా మీరు ఆడుకుంటారు కాబట్టి బొమ్మలు తయారు చేస్తారు. అలాగే మనకు తెలియకుండా కూడా మన అక్కలు కానీ చెల్లెలు కానీ మన క్లాస్ లో ఉంటారు కదా, వాళ్ళతో చూసి మనం నేర్చుకుంటాం కదా. ఎక్కువగా మనకు తొందరగా తయారు చేసి ఎలాంటి బొమ్మలు తయారు చేస్తాం మనము? మామూలుగా తొందరగా రాకెట్ తయారు చేస్తాం, పడవలు తయారు చేస్తాం. వెరీ గుడ్. మరి ఆటో మనం ఆడుకుంటాం కదా. వెరీ గుడ్. అందరూ కూడా ఆడుకుంటారు కాబట్టి ఇవి మనకు ఈ కాగితాలు తయారు చేసుకునేటువంటి అదే విధంగా మనము మన ఇంట్లో కనిపించేటువంటి కొన్ని జంతువులు కనిపిస్తుంది. మనకు ఏమేమి జంతువులు మనం కనిపిస్తూ ఉంటాయి మన ఇంటి దగ్గర? ఆవు, పిల్లి. ఆవు చెప్పండి. పిల్లి, మేక, గుర్రం, బర్రె, చెప్పండి. ఒంటె. ఇవన్నీ కూడా మనకు ఇంటి దగ్గర కానీ మన పరిసర వాతావరణం కానీ కనిపించేటువంటి జంతువులు. ఇవి ఎక్కువగా మనకు ఇంటి వాతావరణంలో కానీ మన పరిసరలో కనిపించేటువంటి వస్తువులు. అయితే ఇక్కడ మనకి జంతువులకు చదువుకున్నప్పుడు వాటి బొమ్మలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. మన షాప్లలో వివిధ రకాలైన జంతువుల బొమ్మలు కూడా దొరుకుతూ ఉంటాయి. మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఏ జంతువు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, మనం ఎందుకు సాగుకుంటాం, అవి ఎక్కడ పెంచుతామని మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం పాఠ్యాంశంగా తీసినట్లయితే మన పాఠ్యంలో ఇప్పుడు ఒక పేజీ నెంబర్ 89 లో పాఠం పేరు చూడండి. ఇక్కడ మనం పాఠం పేరు పేజీ నెంబర్ 89 లో బొమ్మ గుర్రం అనే పాఠాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. బొమ్మ గుర్రం అనే పాఠాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం.
పాఠం పేరు ఏంటంటే బొమ్మ గుర్రం. బొమ్మ గుర్రం. అయితే ఇక్కడ బొమ్మ గుర్రంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ అక్షరాలు అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తుంది. ఈ బొమ్మ గుర్రం అనే దాని ద్వారా ఎట్లా మనం ఐడెంటిఫికేషన్ గుర్తించి రాయగలుగుతున్నాం. అంటే ముఖ్యంగా మనకి ఏం రావాలంటే వర్ణమాల రావాలి. వర్ణమాల రావాలి. వర్ణమాల అంటే ఏంటి? ఇక్కడ వర్ణము అంటే అక్షరం.